గురుజీ, ఉమ్, మీరు ఆ, వాస్తు, జ్యోతిషం ఇవన్నీ క్రియాయోగం నుంచి వచ్చినాయి అన్నారు కదా. అవును. ఆ స్వరయోగ కూడా క్రియాయోగం నుంచి వచ్చిన గురుజీ. స్వరయోగ లేటెస్ట్ సైన్స్, అది యోగా తర్వాత వచ్చినటువంటి సైన్స్. అంత క్రియాయోగమే. మీకు ఓకే. మదర్ ఆఫ్ సైన్సెస్ అనమాట. క్రియాయోగ అనేది మదర్ ఆఫ్ సైన్స్. ఓకే గురుజీ. అన్ని సైన్సులకి, అన్ని శాస్త్రాలకి తల్లి క్రియాయోగం. ఓకే. మీకు మీరు ఏదైనా చూపించండి, ఏదైనా చెప్పండి, అది క్రియాయోగానికి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ అనాహతం 12 దళాల ఎనర్జీ సెంటర్, ఆకుపచ్చదనం, ఆకుపచ్చ రంగుతో ప్రభావితమయ్యేటటువంటి గుణం కలిగిన ఎనర్జీ సెంటర్, వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. కుండలిని ఇక్కడ అనాహత స్థాయిలో విశ్రాంతి తీసుకుంటుంది. చెప్పండి. కుండలిని కుండలని విశ్రాంతి అనాహత ఉమ్, దగ్గర అనాహతం. రెస్ట్ తీసుకుంటుంది. అనాహతం అనేది కుండలిని యొక్క విశ్రాంతి స్థానం. అమ్మవారు ఇక్కడ వచ్చి నిద్రిస్తుంది. అర్థమవుతుందండి ఎట్లా నిద్రిస్తుందంటే, వైకుంఠంలో ఆ నారాయణుడు ఎట్లా నిద్రపోతాడో అట్లా విశ్రాంతి తీసుకుంటాడో, అట్- అంతకంటే గొప్పగా ఇక్కడ నిద్రపోతూ ఉంటుంది. నిద్రపోవడం కాదు, విశ్రాంతి తీసుకుంటుంది, రెస్ట్ తీసుకుంటుంది, రిలాక్స్ అవుతుంది. అదే. అర్థమవుతుందండి. ఎవరికైతే ఈ ఎనర్జీ సెంటర్ బలహీనంగా ఉంటుందో అమ్మవారు అక్కడ రెస్ట్ తీసుకోలేదు, విశ్రాంతి తీసుకోదు. విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు ఆ ఎనర్జీ సెంటర్లో. సో అమ్మవారికి విశ్రాంతి లేని వ్యవస్థ ఏమవుతుంది, తర్వాత ఆగిపోతుంది. దానివల్ల మనిషి ప్రాణాలు పోతాయి, గుండె ఆగిపోవడం, గుండె హార్ట్ అటాకులు ఇవన్నీ వస్తాయి. అమ్మవారి విశ్రాంతి స్థానమైనటువంటి అనాహతం అమ్మవారికి నివ్వని స్థాయిలో ఉన్నప్పుడే మనకి అనాహతం బలహీనం అవ్వడం జరుగుతుంది. అర్థమైందా? అమ్మవారికి విశ్రాంతి ఇవ్వాలా వద్దా? వాళ్ళు వీళ్ళందరూ దేవతలండి, దైవాలు అవి. అవి మన కోసం అలసిపోతుంటాయి. అర్థమవుతుందండి. మాకు దైవం అంటే ఏంటి? హ్యాపీగా ఉంటారు, సుఖంగా ఉంటారు అనుకోవద్దు. దైవం అంటే మన కోసం నిరంతరం అలసిపోతుంటాయి, అవి కష్టపడుతుంటాయి. అర్థమవుతుందండి. మనకేముంది, మనం వాటి యొక్క యంత్రాంగం మీద మనం ఓ నేనే చేస్తున్నా అనే భావనతో మనం ఉంటున్నాం. కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి కదలిక ఆ దైవాల యొక్క శ్రమ చేత వ్యక్తమవుతున్నటువంటి వ్యవస్థ. అర్థమవుతుందండి. అందుకని సనాతన సంస్కృతిలో వారిని నిద్రపోండి, మీరు నిద్రపోండి, చాలు కష్టపడింది, శయనం కావచ్చు, సుప్రభాతం కావచ్చు, అందుకని పెట్టారు మన వాళ్ళు. అర్థమైందండి. ఇంగిత జ్ఞానం ఉండాలి. వాళ్ళని లేపితే గాని లేపలేరా, నిద్ర పంపించాలా, ఇంగిత జ్ఞానం ఉండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. అవును అర్థమవుతుంది. గురుగారు. వాళ్ళు నిరంతరం కష్టపడుతుంటారు, నిరంతరం కష్టం అది. కొందరు మూర్ఖులు బాత్రూమ్ మాట్లాడుతున్నారు కదా. బాత్రూమ్కి వెళ్ళడం అనేది మనకి ఈజీయే, కానీ అదొక యంత్రాంగం అది. అర్థమవుతుందా? అన్నం తినడం మనకి ఈజీ, ఏముంది, ముద్ద కలుపుతావు, లోపల పెడతావు. లోపలికి వెళ్ళాలా, అది సరిగ్గా ముద్ర జీర్ణాశయం దగ్గరికి వెళ్ళాలా, అక్కడ అది అరగాల, నువ్వు ఏం తింటావో తెలియదు. అవునా కదా? ఎన్ని విష పదార్థాలు ఉండొచ్చు అందులో. కొన్ని కూరలు, రెండు రెండు రకాల మూడు రకాల కూరలు కలిపినా కూడా ఇబ్బందే. సంయోగం అంటాం, యోగం అంటాం. అర్థమవుతుందండి. ఇప్పుడు నూనె నూనె పెరుగు కలవకూడదు తెలుసా, కానీ నూనె పెరుగు కలిపి తింటాం మనం. అప్పుడు ఏమవుతుంది, లోపల విపరీతమైన వర్క్, హార్డ్ వర్క్. అది ఎవరు చేస్తారు? వైశ్వానరుడు అనేవాడు చేస్తాడు అక్కడ. ఆ దైవం చేస్తుంది అక్కడ. అది ఎవరు? దైవం. వైశ్వానర నరోహం అంటాడు కదా ఆయన భగవద్గీత. ప్రతి పని దేవతలే చేస్తారు ఇక్కడ. మరి ఇంకా అలాంటప్పుడు, అంత కష్టపడుతున్నప్పుడు నోటితో నువ్వు నిద్రపోమ్మా, కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా, కాసేపు కూర్చోమ్మా, కాసేపు నేను సేవ చేస్తా అనమా? అనకూడదా? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిందూ మతం. కాసేపు నీకు కాళ్ళు పడతానండు, కాసేపు విశ్రాంతి తీసుకో, కాసేపు ఇచ్చి, కాసేపు నిద్రపో, కాసేపు శయనించు, కాసేపు నిద్రపో, ఏం కాదు. అది మానవత్వం అంటే, మానవత్వంలో ఉండే దివ్యత్వం అది. సో ఈ అనాహతాన్ని ఎనర్గైజ్ చేసుకున్నప్పుడు అమ్మవారు చక్కగా విశ్రాంతి తీసుకుంటుంది. వచ్చి 10 నిమిషాలకు ఒకసారి, పావు గంటకు ఒకసారి వచ్చి, ఆవిడికి వీలున్నప్పుడల్లా వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడు మనకు ఎలా ఉంటుంది? గుండె ధైర్యంగా ఉంటుంది, బలంగా ఉంటుంది.
దేన్నైనా సాధించగలం, దేన్నైనా చేయగలం అన్నటువంటి ఆత్మవిశ్వాసం మనకిస్తుంది. ఆవిడని విశ్రాంతి తీపిచ్చాం కాబట్టి. ఆవిడని అలసట పడేలాగా తిరిపిచ్చాం అనుకోండి, ఏమవుతుంది? మనకు భయం వేస్తుంది, గందరగోళంలో ఉంటాం మనం. మనకు గందరగోళమే. ఇంకా అర్థమైనా? టెన్షను ఏమవుతుంది? ఇవన్నీ ఎందుకు వస్తాయి? అక్కడ నిద్రపోవట్లేదు అమ్మ, అక్కడ విశ్రాంతి తీసుకోవట్లేదు, అందువల్ల వస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మన లోపల నిరంతరం దేవత 33,000 కోట్లు ఏవైతే చెప్పారో అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు నా కళ్ళు చూడడం ఒకటే కదా, మనకేమన్నా అనిపించదు, ఏదో ఒకటి వస్తుంది వెంటనే కళ్ళు మూస్తాం. ఎవడు చేస్తున్నాడు అది? ఒక దైవం. అర్థమవుతుంది? ముక్కులోకి రకరకాల పోతూ ఉంటాయి, మనకు అడ్డమైనవన్నీ ఆపేసేసి, ముక్కు దగ్గర ఆపేసేసి ప్యూర్ వాయువు మాత్రం లోపలికి వెళ్ళేలా జరుగుతుంది లోపల. ఎవరు చేస్తున్నారు? ఒక దైవం పనిచేయడం ఆపేసింది అంటే మనకు అయిపోయినట్టే మన పని. అర్థమైందండి? అది దైవం అంటే. అందుకని వాళ్ళకి మనం సపర్యలు చేయాలి. విశ్రాంతి తీసుకోమా, కాసేపు విశ్రాంతి తీసుకో, కాసేపు రెస్ట్ తీసుకో, కాసేపు ఆడుకో, కాసేపు నువ్వు ఏమి పట్టించుకోకుండా హాయిగా నిద్రపో. అది చెప్పడమే హిందూ మతంలో ఈ శయన సేవలు, షోడశోపచారాలు ఇవన్నీ ఉన్నాయి. అది చూసినా సరే ధన్యం అవుతాం. అట్లాంటి సేవలు జరుగుతున్నప్పుడు కళ్ళతో చూసినా సరే ఆనందిస్తాం. అర్థమవుతుందండి? అవునా కదా? స్వామి కుడ్యాలు ఊపుతున్నప్పుడు, శయన సేవలు చేస్తున్నప్పుడు, కాసేపట్ల ఉపచారాలు జరుగుతున్నప్పుడు చూసినా సరే జన్మ ధన్యం. అమ్మను ఆనందింపజేయడం పిల్లల బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అన్న. ఎవరికైతే ఇది అర్థం కాదో, ఎవరికైతే ఇది పట్టించుకోడో వాడి జన్మ వృధా. అర్థమైందా? ఇలా చేశారంటే 90 ఏళ్ళు కాదు, 150 ఏళ్ళు వచ్చినా సరే గుండె బ్రహ్మాండంగా పనిచేస్తుంది, దానికి ఏమీ కాదు. అందుకే ఏం చేశారు? వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడు? నారాయణుడు ఏం చేస్తాడు అక్కడ వైకుంఠంలో? రిలాక్సేషన్. రిలాక్సేషన్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంటాడు ఆయన. మనకి రిలాక్సేషన్ ఎలా ఉంటుందో కనపడుతుంది అక్కడ. మొత్తం పాల సముద్రం, మెత్తగా ఆదిశేషుడు హాయిగా ఇట్లా నిద్రపోతుంటాడు, కాళ్ళు పిసుకుతూ అమ్మవారు ఉంటుంది. ఇంత మంచి రిలాక్సేషన్ ఏముంది? అవునా కదా? ఊహిస్తేనే ఒక రకమైన ఆనందం. అది ఒకసారి ఇమాజిన్ చేస్తేనే వైకుంఠంలో స్వామిని అది విచిత్రం. చూడండి ఎలా ఉంటుందంటే, ఆయన విశ్రాంతిని వదలడంట. సర్వకాల సర్వావస్థలందు ఆయన రిలాక్సేషన్ వదలడు, నిరంతర రిలాక్సేషన్ ఆయన. స్వామిది ఏంటి? నిరంతర విశ్రాంతి. అర్థమైందండి? ఆయనేమి అడుక్కోవాల్సిన పనిలే స్వామికి. స్వామి ఏంటంటే తీసుకుంటాడు దర్జాగా, నిద్రపోతాడు ఆయన. అమ్మవారు అలా కాదు. అమ్మవారు అలా తీసుకుంది అనుకోండి, ముల్లోకాలు అయిపోతాయి. నువ్వు ఒక్కడివేనా విశ్రాంతి తీసుకునేది, నేను కూడా విశ్రాంతి తీసుకుంటాను ఒక్క మాట అందనుకోండి, అవుట్. ఎవరికి విశ్రాంతి ఉండదు ఇంకా. అవునా కదా? సో అందుకని అంత పని దాకా రాకూడదు అని మనమే, తల్లి నువ్వు కాసేపు ఒక అర్ధగంట సేపు విశ్రాంతి తీసుకో, ఒక అర్ధగంట సేపు విశ్రాంతి తీసుకో, ఏమీ కాదు, ఏమీ లోకాలకు ఇబ్బంది ఏం లేదు, కాసేపు విశ్రాంతి తీసుకో అని నువ్వు చెప్పాలి. 84 లక్షల జన్మలు నువ్వు కష్టపడి పనిచేసావు, ఒక పావు గంట సేపు విశ్రాంతి తీసుకో, ఒక అర్ధగంట హాయిగా విశ్రాంతి తీసుకో. ఏమి నేను ఆలోచించను నీ కోసం, నేను దేని గురించి, ఏ సమస్యల గురించి, ఇవన్నీ వస్తూనే ఉంటూనే ఉంటాయి, ఎప్పుడు ఉండేవే. నేను నీ కోసం ఒక్క అర్ధగంట సేపు దేని గురించి ఆలోచించను. చెప్పండి. ఒక అర్ధగంట నేను దేని గురించి ఆలోచించను, ఏ పని చెయ్యను, కాసేపు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, నేచర్ని అబ్జర్వ్ చేస్తుంటా, అంతే. మీరు విశ్రాంతి తీసుకోండి అంతే. నేనేం పని పెట్టుకోను, ఏమీ చేయను, నీకే టెన్షన్ అవసరంలా, హాయిగా విశ్రాంతి తీసుకో అని గనక ఎవడైతే అంటాడో వాడిది జన్మ, వాడిది బతుకు, వాడిదే సాధన. అసలైన సాధన అదే. అర్థమైందండి? థైరాయిడ్కి పొట్టకి సంబంధించిన దానికి సంబంధాలు ఉంటాయి. చూడండి, గమనించండి. అది సైన్స్ అంటే, అది మన వాళ్ళు డెవలప్ చేసిన సైన్స్. చాలా మంది అంటారు గురువుగారు, థైరాయిడ్ వస్తే డయాబెటీస్ వస్తుందని. అర్థమవుతుంది. ఏ డాక్టర్ ఏం చెప్తాడా దీనిలో ఉండే మెకానిజం ఎలా ఉంటుందని? ఏ డాక్టర్కి తెలుసా? ఏ డాక్టర్కి తెలియదు. హోమియోపతి తెలియదు, అల్లోపతి తెలియదు, ఆయుర్వేదానికి కూడా తెలియదు.
ఎలా ఉంది? చాలా బాగుంది గురూజీ. ఫ్లోటింగ్ చాలా బాగా తెలుస్తుంది. ఉమ్, ఎంత బాగుందంటే ఉమ్, టోటల్ బాడీ అంతా వైబ్రేట్స్. చాలా ఉమ్. బాగుంది. పెద్ద రహస్యాన్ని చెప్పారు గురూజీ. యా. నిజంగా మహావిష్ణువు గురించి ఎవరు చెప్పలేదు, ఏ గురువు చెప్పలేదు ఇంత పెద్ద రహస్యాన్ని. చాలా బాగుంది గురుగారు, నంబర్ 1 ఉంది. మాకు ఇది ఎప్పుడు దర్శనం అయిందో తెలుసా? ఇక్కడ శివుడు ఉంటాడు అనేది ఎప్పుడు దర్శనం అయిందో తెలుసా? చెప్పనా? చెప్పండి. మమ్మల్ని కొంతమంది శిష్యులు కలిసి పదండి స్వామి, పదండి గురూజీ కాశీకి వెళ్దాం అని చెప్పారు. కాశీకి వెళ్దాం అన్నప్పుడు నో చెప్పకూడదు అన్నది ఉంది కాబట్టి సరే ఇంక అన్ని పనులు ఆపేసేసుకుని వాళ్ళతో పాటు కాశీకి వెళ్ళాక విచారణ చేస్తే అక్కడ దర్శనమైంది నాకు. అనేది అక్కడ దర్శనమైంది నాకు, కాశీలో దర్శనమైంది. ఎలా ఎలా గురు? విచారణ చేస్తుంటాం కదా అక్కడికి వెళ్ళి, అక్కడ అవన్నీ చూస్తూ ఉంటున్నప్పుడు ధ్యానం చేస్తుంటాం కదా, విచారణ చేసుకుంటూ వెళ్తుంటాం కదా పుణ్యక్షేత్రాలు అన్నప్పుడు, అక్కడ మెరుపులాగా మెరిసింది, అది దర్శనమైంది. అప్పుడు దాని మంత్ర స్థాయి వేరు, ఆ మంత్రం రిలీజ్ చేసేటటువంటి వైబ్రేషన్స్ వేరు. అందులో కాశీలో ఉన్నప్పుడు దర్శనం చేసి అప్పుడు ఓం నమ శివాయ చెప్తున్నప్పుడు వచ్చేటటువంటి వైబ్రేషన్స్ అన్నీ ఒక రేంజ్లో ఉంటాయి. మనం దానికి కనెక్ట్ అవ్వం, మామూలు వ్యక్తులు ఎవరు దానికి కనెక్ట్ అవ్వరు. యోగులు, సిద్ధులు, మునులు వీళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. అందుకే వాళ్ళు పావనం అయిపోతారు ఆ స్వామి యొక్క లీలకి. అర్థమవుతుంది? అక్కడ మాకు దర్శనమైంది ఇది. దైవం ఇక్కడ ఉంటుంది, స్వామి ఇక్కడ ఉంటాడు, సాంబ శివుడు ఇక్కడ ఉంటాడు అని అప్పుడు అర్థమైంది. చాలా బాగా చెప్పారు, మంచి మాట. తెలుస్తుంది. నెమ్మదిగా ట్రై చేస్తూ ఉంటే, స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటే అక్కడ సాంబ శివుడు కనపడతాడు. సాంబ శివుడు అంటే అంబతో కూడిన శివుడు. సాంబ శివుడు అంటే అంబతో కూడాడు, అంబతో ఉన్నాడు ఆయన. అమ్మతో ఉన్న శివుడు కనపడాలి మనకి. సాంబ శివోహం చైతన్యం శక్తి గారు. సాంబ శివోహం, సాంబ శివ అంటాం కదా. సాంబ శివ అంటే ఏంటి? అమ్మతో ఉన్నావయ్యా నువ్వు అని. మామూలుగా ఉంటే ఎప్పుడు సీరియస్ గా ఉంటాడు, అమ్మతో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాడు. అది మ్యాటర్. ప్రశాంతతగా ఉంటాడు అమ్మతో ఉంటే. ఆయన్ని దర్శించాలి. మామూలుగా కోపంగా ఉండే శివుడిని చూడలేం. ఇంకొకటి అండి, ఇవి మంత్రం జపించేటప్పుడు ఇదంతా నార్మల్ బ్రీతింగ్ తోనే కుంభకం అది చేస్తూ చేయటం, అంతేగాని డీప్ బ్రీత్ చేసుకుంటే మనం ఎగ్జాస్ట్ అవుతాం. అవసరం లేదు డీప్ బ్రీతింగ్ లో ఏం అక్కల. నార్మల్ బ్రీతింగ్ నే మనం కాన్షియస్ తో కనెక్ట్ అవ్వాలి. ఓకే. గురువు గారు అమ్మవారు హృదయంలో అన్నారు కదా, విశ్రాంతి ప్లేస్. మరి శివుడు ఎక్కడ? శివుడు ఎప్పుడు ఐలో ఉంటాడు ఎప్పుడు. అర్థమవుతుంది? ఇది లోపల జరిగే మెకానిజాన్ని వాళ్ళు దర్శించి పౌరాణిక ఘట్టాల్లాగా, పౌరాణిక కథల్లాగా రాశారు. ఇదంతా సైన్స్ లోపల జరుగుతున్నటువంటి వ్యవస్థని మన వాళ్ళు చక్కగా అద్భుతంగా పౌరాణికంగా మనకు అందించారు కథల్లాగా. క్లాస్ 2 minutes లో అయిపోయినట్టుంది గురుగారు.